అసెంబ్లీ నియోజకవర్గం, మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్తలకు ఎన్నికల ప్రచారానికి అందుబాటులో ఉండేందుకు పార్టీ కార్యాలయాన్ని లాల్ బజార్లో ప్రారంభించారు మాజీ ఎమ్మెల్యే మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం ఎన్నికల ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు. కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్తో కలిసి కార్యాలయాన్ని ప్రారంభించారు. మెదక్ పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పార్టీ చేపట్టే కార్యక్రమాలకు అనువుగా ఉండే విధంగా కార్యాలయాన్ని ప్రారంభించారు. అంతకుముందు లాల్ బజార్లోని మహంకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి అభిమానులు, కార్యకర్తలు ర్యాలీతో కార్యాలయానికి చేరుకుని ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సంజీవరెడ్డి, బలవంతరెడ్డి, రంగా రవీందర్ గుప్తా పాల్గొన్నారు. చేసి ఈ ల్యాండ్ కొని మనని నానా ఇబ్బందులు పెట్టాడు గ్రామస్తులని మనందరినీ. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు బీజేపీ, ఇతర పార్టీల వారు సాయన్న కుటుంబం పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూ వరుస మరణాలతో అనాథగా మారిన నివేదితకు అండగా నిలవాలని తాను అప్పీలు చేస్తున్నట్లు మల్కాజ్గిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ 30 ఏళ్లుగా దివంగత నేత సాయన్న ప్రజలకు అందుబాటులో ఉంటూ మచ్చలేని నాయకుడుగా ఉన్నారని, అలాంటి వ్యక్తికి ఆయన మృతి చెందిన తర్వాత లాస్యనందిత మృతి చెందటం, తర్వాత ఎమ్మెల్యేగా అవకాశం రావడం, నివేదిత గెలుపు కోసం పార్టీలకు అతీతంగా అందరూ పనిచేయాలని సూచించారు. ఎలాంటి మచ్చ లేకుండా ఉన్న ఆయన కుటుంబాన్ని ఈసారి కూడా ఆశీర్వదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కంటోన్మెంట్ ప్రజల ఆశీర్వాదం కావాలని రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల్లో మంచి ఆదరణ ఉన్న బీఆర్ఎస్ పార్టీకి అందరూ ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అభ్యర్థిని నివేదిత మాట్లాడుతూ కంటోన్మెంట్ ప్రజలతో 30 ఏళ్లుగా తమ కుటుంబానికి అనుబంధం ఉందని, తన జీవితం ప్రజలకి అంకితం ఇస్తున్నానని విచారణతో విజ్ఞప్తి చేశారు. తన తండ్రిని ఆదరించిన విధంగానే నాకు కూడా అవకాశం ఇచ్చి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ బోర్డు మెంబర్, ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి, మాజీ బోర్డు సభ్యులు పాండు యాదవ్, అనిత ప్రభాకర్, లోకనాథం, నాయకులు ఆకుల హరి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, పెద్దల నరసింహ, శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కంటోన్మెంట్ నియోజకవర్గానికి సంబంధించి గౌరవ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు మొన్న ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి లాస్యనందిత గారు వారు అకాలంగా మన మధ్య లేని పరిస్థితులలో వచ్చినటువంటి ఉప ఎన్నికకు సంబంధించి నివేదిత గారిని పార్టీ అభ్యర్థిగా నిర్ణయించారు. అదే సందర్భంలో
భారత పార్లమెంటు జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి గారిని ఈ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ బరిలోకి దింపింది. ఈ సందర్భంగా ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా కంటోన్మెంట్ ప్రజలకు పార్టీ నిర్ణయాన్ని, అదే సందర్భంలో మరికొన్ని విషయాల్ని వారి ముందు వచ్చే విధంగా ఈ ప్రెస్ మీట్ ను నిర్వహిస్తా ఉన్నాం. కంటోన్మెంట్ లో నివేదిత గారికి టికెట్ ప్రకటించిన సందర్భంగా, అదేవిధంగా రాగిడి లక్ష్మారెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన సంగతి మీ అందరికీ తెలిసిందే. వాళ్ళ ఇద్దరు మద్దతు మీ అందరి ద్వారా ప్రజలకు చేరవేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుంది. దానికి మా కంటోన్మెంట్ ఇన్ఛార్జ్, అసెంబ్లీ ఇన్ఛార్జ్ మా రావుల శ్రీధర్ రెడ్డి అన్నకి, అదేవిధంగా ఇవాళ మా బోర్డు మాజీ సభ్యులు, ముఖ్యంగా కంటోన్మెంట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ మహేశ్వర్ రెడ్డి గారికి, అనితా ప్రభాకర్ గారికి, మా ఫాన్ అన్నకి, లోక్ అన్నకి, సీన్ అన్నకి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సీన్ అన్నకి, 150 డివిజన్ మాజీ కార్పొరేటర్ హరిన్నకి, అదేవిధంగా 5th వార్డ్ లో కంటెస్ట్ చేసిన నరసింహ యాదవ్ గారికి, ఇంకా ఇతర నాయకులు ఇక్కడికి ఎవరైతే వచ్చిందో నాయకులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గత 30 సంవత్సరాల నుంచి సాయన్న కంటోన్మెంట్ ప్రజలకు ఏ విధంగా సేవ చేసుకున్నాడో మీ అందరికీ తెలిసిందే. కనీసం ఒక ఇల్లు కూడా నిర్మించుకోకుండా సొంత ప్రయోజనాలని పక్కన పెట్టి అనునిత్యం ప్రజల పక్షాన పోరాడుతూ వాళ్లకు అనేక సదుపాయాలు కల్పిస్తూ కంటోన్మెంట్ లో ఇవాళ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, నీళ్లు అంటే నీటి వసతి లేనప్పుడు వాళ్లకు, అట్లా ప్రతి ఒక్క కార్యక్రమం పైన ఆయన తనదైన ముద్ర వేసుకొని ఇలా ఏ మూలకెళ్ళినా గానీ ఒకటి కంటోన్మెంట్ లో సాయన్న బోర్డు కనిపిస్తుంది. ఇంతకుముందు శ్రీధర్ రెడ్డి అన్న చెప్పినట్టు ఇవాళ మన ఎక్కడికి వెళ్ళినా పబ్లిక్ లా అయితే ప్రజలలో సాయన్న గారి పేరు మారుమవుతుంది. ఆయన ఒక 8 నెలల టైం ఉండగానే ఆయన దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది. దాని తర్వాత వాళ్ళ కూతురికి లాస్య గారికి టికెట్ ఇచ్చిన సందర్భంలో ఆమె కేవలం 3 నెలల తర్వాత దుర్మరణం పాలైన సంగతి మీ అందరికి తెలుసు. కాబట్టి మీ ద్వారా ఒకటే విన్నవించుకుంటున్నాను, ఇలా తండ్రి లేని కుటుంబం, ఒక ఎంతో 30 ఏళ్ల పైచిలుకుగా ఆయన సేవ చేసి ఇవాళ ఒక తండ్రి లేకుండా ఒక ఆడకూతురు ఇంట్లో, ఇంకా 2 ఆడబిడ్డలు ఉన్నారు. ఆడబిడ్డలకి ఏ రకమైన సదుపాయాలు లేకుండా, అంటే ఒక ఇల్లు కూడా సమకూర్చుకోలేని పరిస్థితిలో ఆయన చనిపోవడం జరిగింది. కాబట్టి మీకు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ ద్వారా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళకు పూర్తి సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇదే సందర్భం నుంచి మా కంటోన్మెంట్ లీడర్లకు కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఎన్నో ఏళ్ల నుంచి రాజకీయ అనుభవం కలిగి, ఎంతో రాజకీయ అనుభవం ఉండి ఎన్నో ఏళ్లుగా బోర్డు మెంబర్ గా ఉన్న మా ప్రతాపన్నకి, అదేవిధంగా ఎన్నో సార్లు బోర్డు మెంబర్ గా పోటీ చేసిన మా అమరేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా బిఎన్ శ్రీనివాస్ గారికి, మరియు కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యుడైనటువంటి రామకృష్ణ గారికి, మరియు ఇక్కడ ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు. మళ్ళా ఇంకా అనేక మంది నాయకులకు కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ మంత్రి మన కిషన్ రెడ్డి గారికి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ఒక తండ్రిని పొడగొట్టుకున్న కుటుంబం, కనీసం ₹1 కరప్షన్ చేయని కుటుంబానికి మీ అందరూ కూడా సహకారం అందించాలని ఆ నాయకులను కూడా కోరుతున్నా. సాయంత్రం కుటుంబానికి మా మీద నమ్మకం ఉంచి మా పార్టీ
మా దేవుడైన మా కేసీఆర్ గారు మా మీద భరోసా పెట్టి మళ్ళీ మాకు టికెట్ ఇచ్చినందుకు మా కేసీఆర్ గారికి, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, మా కవితక్కకి, మా హరీష్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కష్టకాలంలో మాతో ఉంటూ మమ్మల్ని ఉదారుస్తూ మాతో నడుస్తున్న మా రాజన్నకి, మా ఎక్స్పోర్ట్ సభ్యులకి, మా ముఖ్య లీడర్లకు, మా ఉద్యమకారులకు, ప్రతి ఒక్క కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. 30 years నుండి డాడీని సేవ చేస్తూ చివరి నిమిషం వరకు ప్రజల సేవతోనే ఉన్నారు. అలాగే మీరు కూడా, ప్రజలందరూ కూడా ఆయనను ఆదరించి ఆయన ప్రతిసారి గెలిపించుకుంటూ వచ్చారు. నేను కూడా ఈ సందర్భంలో ఏం చెప్తాం అనుకుంటున్నానంటే, మా నాన్నలాగానే నా జీవితాన్ని ప్రజలకి అంకితం చేస్తూ ప్రతి నిమిషం నేను ప్రజల మధ్యలో ఉంటూ వాళ్ళ సేవ చేస్తూ ఈ జీవితాన్ని కంటోన్మెంట్కి అంకితం చేద్దాం అనుకుంటున్నాను. దీనికోసం మీ ప్రేమానురాగాలు, మీ సపోర్ట్ నాకు కావాలని ప్రతి ఒక్క వారికి కోరుతున్నాను. ఈ 30 ఏళ్ళలో మాతో జర్నీ చేసిన ప్రతి ఒక్కరికి నేను వినవిస్తున్నది, అందరి సపోర్ట్ కావాలని నేను ప్రజలకు కోరుకుంటున్నాను. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో మాదిగ కులస్తులకు అసెంబ్లీ పార్లమెంటు స్థానాలు కేటాయించడంలో వివక్షత చూపించిందని, జరగబోయే ఎన్నికల్లో మాదిగ కులస్తులు సత్తా చూపుతామని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బలంరాయిలోని లీ ప్యాలెస్ భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో బీజేపీ పార్టీ ఒక అడుగు ముందుకు వేసి తమకు 2 పార్లమెంటు స్థానాల్లో టికెట్లు ఇచ్చిందని, కాంగ్రెస్ పార్టీ మాత్రం తమ కులస్తుల నియోజకవర్గాల్లో కూడా మాలలకు అవకాశం ఇచ్చి తమను పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. మొదటి నుంచి మాల కులస్తులకు వ్యతిరేకంగా ఉన్నారని, వారిని బీఆర్ఎస్ ను ప్రోత్సహిస్తోందని ఆయన అన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మాదిగ కులస్తులకు చైర్మన్ పోస్టులు ఇస్తామని, కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు ఇస్తామని ఆశ పెడుతుందని, అసెంబ్లీలకు పార్లమెంటుకు పంపించకుండా, అలా అవకాశం ఇవ్వకుండా చైర్మన్ పోస్టులు ఇస్తామని ఆశ పెట్టడం తాను ఖండిస్తున్నట్లు మందకృష్ణ మాదిగ అన్నారు. ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ కాంగ్రెస్ నాయకులను, ప్రజాప్రతినిధులను తిరగనీయకుండా గోబ్యాక్ చేస్తామని అన్నారు. నియోజకవర్గంలో తమ కులస్తులకు ఒకరికి అవకాశం ఇవ్వాలని ఆయన కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేశారు. బీజేపీ పార్టీ తాము మద్దతు ఇచ్చినందుకు 2 స్థానాల్లో అవకాశం ఇచ్చిందని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా తమ కులస్తులకు ప్రోత్సాహం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోరుకునేది మాదిగలు. ఇది దేశానికి మొత్తం తెలుసు. మరి 3 లోక్సభ రిజర్వేషన్ స్థానాల్లో, కంటోన్మెంటు అసెంబ్లీ స్థానంలో 4లో 1 కూడా మాదిగలకు ఇవ్వలేదు. అంటే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోరుకునేది మాదిగలు, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ వ్యతిరేకించేది మాలలైనప్పుడు మరి వర్గీకరణ వ్యతిరేకించే శక్తులకు పెద్దపీటేసి మేము వర్గీకరణకు కట్టుబడి ఉన్నామనే మాట మాట్లాడడం అనేది ఇది హాస్యాస్పదము. ఇది మాదిగ జాతిని అవమానించినట్టుగా మేము భావిస్తున్నాం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కట్టుబడి రేవంత్ రెడ్డి గారు ఉంటే సమస్య పరిష్కారం చేయాల్సింది కేంద్రం. సమస్య పరిష్కరించాల్సింది కేంద్రమే అయినప్పుడు మీరే చెప్పారు, కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే మల్లికార్జున్ ఖర్గే గారు ప్రధానమంత్రి అవుతాడు, లేదా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారని చెప్పి మీరే 2-3 రోజుల క్రితం ప్రకటన చేశారు. మల్లికార్జున్ ఖర్గే గారు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన షెడ్యూల్ కులాల మాల కులస్తుడు. ఆయన ఎస్సీ వర్గీకరణను కర్ణాటక రాష్ట్రంలో బలంగా వ్యతిరేకించిన వ్యక్తి.
అదే సమయంలో రాహుల్ గాంధీ గారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు ఒక లేఖ రాయమని నేను 10 సార్లు రాహుల్ గాంధీ గారిని కలిసిన కేంద్ర ప్రభుత్వానికి ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇస్తూ ఒక లేఖ రాయడానికి ఆయన సిద్ధంగా లేని వ్యక్తి. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతే ఎస్సీ వర్గీకరణ ఎట్లా జరుగుతుంది? మల్లికార్జున్ ఖర్గే గారు ప్రధానమంత్రి అవుతే ఎస్సీ వర్గీకరణ ఎట్లా జరుగుతుంది? ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగాలని పార్లమెంట్లో చర్చ జరిగితే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళు పార్లమెంట్లో తెలంగాణ నుంచి ఉంటారేమో కానీ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోరుకునే వాళ్ళు పార్లమెంట్లో ఉండడానికి అవకాశం మీరు ఇవ్వలేదు కదా. ప్రధానమంత్రి మల్లికార్జున్ ఖర్గే అయినా మీ దృష్టిలో మీరు చెప్పినట్టు ఆయన మాకు వ్యతిరేకం. ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారైనా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఒక లేఖ కూడా రాయని వ్యక్తి. ఆయన మాకు అనుకూలం కాదని రుజువు అవుతుంది. పార్లమెంట్లో చర్చ జరగాలనుకుంటే తెలంగాణ రాష్ట్రం నుంచి పార్లమెంటులో మాదిగల ప్రాతినిధ్యం లేకుండా చేసింది ఇప్పుడు మీరు. మరి మీరే ఎస్సీ వర్గీకరణ కట్టుబడినమని మాట్లాడడం అంటే హాస్యాస్పదం కాకపోతే మరేంటి? మాదిగ జాతిని అవమానించడం అంటే ఇదే కదా. అదే సమయంలో మాదిగలకు భవిష్యత్తులో నామినేటెడ్ పదవులు ఇస్తాడట. అంటే మాదిగల స్థాయిని చట్టసభలో వెళ్ళే స్థాయి నుంచి, మాదిగలను చట్టసభలోకి పంపే స్థాయి నుంచి మీకు చట్టసభలోకి పోయే శక్తి లేదు, మీకు చట్టసభలోకి పోయే అర్హత లేదు. మీరు మాదిగలు కాబట్టి మీకు నామినేటెడ్ పదవులు ఇస్తే చాలు అని చెప్పి మాదిగ జాతిని మీరు అవమానించిండ్రు అనే విషయం స్పష్టంగా రుజువు అవుతుంది. అంటే మాలలకు మాత్రమే పార్లమెంటుకి వెళ్ళే అర్హత ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీలో, ఇప్పుడు కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి కూడా మాలల్నే ప్రాతినిధ్యం ఉండేటట్టు చేసినట్టు. కాబట్టి కంటోన్మెంట్లో కానీ 3 లోక్సభ రిజర్వేషన్ సీట్లో కానీ మీరు మాదిగలకు అర్హత లేదన్నట్టుగానే మీరు భావించుకున్నట్టుగా మీరు మాట్లాడినట్టుగా ఉన్నది. అంటే మాలలైతేనే అసెంబ్లీలోకి వెళ్ళాలి, మాలలైతేనే లోక్సభలోకి వెళ్ళాలి. ఆ అర్హత వాళ్ళకు ఉన్నది కాబట్టి, మీకు అర్హత లేదు కాబట్టి మీకు నామినేటెడ్ పదవులు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం అంటే అది మమ్మల్ని అవమానించినట్టు. ఒక మాటలు చెప్పాలంటే మీకు చట్టసభలోకి వెళ్ళే స్థాయి లేదని చెప్పి మమ్మల్ని రేవంత్ రెడ్డి గారు వెక్కిరించినట్టయిందనే విషయం కూడా మేము స్పష్టంగా పేర్కొంటున్నాం. అందువల్ల రేవంత్ రెడ్డి గారు ఏదైతే వర్గీకరణ కట్టుబడిన మాట్లాడిండో అందులో నిజాయితీ లేదనే విషయం రుజువు అవుతుంది. అదే సమయంలో నామినేటెడ్ పదవులకు మమ్మల్ని పరిమితం చేయడం అంటే చట్టసభలకు వెళ్ళే అవకాశాన్ని రేవంత్ రెడ్డి గారే మాకు దూరం చేసినట్టుగా రుజువు అవుతుంది. ఇకపోతే నిన్న గొప్పగా ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ ఇండియా టీవీ ఆప్కే అదాలత్కు సంబంధించిన దాంట్లో రజత్ శర్మ గారితో ఇంటర్వ్యూ ఇస్తూ ఈయన ఒక వివక్షత గురించి మాట్లాడాడు. తెలుగు రాష్ట్రాల మీద కేంద్రం వివక్షత ప్రదర్శిస్తున్నది, అదే ఉత్తరాది రాష్ట్రాల్లో ఆధిపత్యం కొనసాగిస్తున్నదని చెప్పి ఉత్తరాది రాష్ట్రాల నుంచి గెలిచిన వాళ్ళకు మంత్రి పదవులు ఎక్కువ ఉన్నాయి,